ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మంత్రి కాబోతున్నారా? ఆయనను మంత్రి పదవి వరించబోతోందా? దానికి గ్రౌండ్ లెవెల్ రూట్ అంతా క్లియర్ అయిపోయిందా అంటే ప్రస్తుతం జరుగుతున్న డిస్కషన్స్లో అవును అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఉద్యమ సమయంలో మాజీ సీఎం కేసీఆర్ వెంట నడవడం కావచ్చు, మిలియన్ మార్చ్లో అంటే కీలక భూమిక పోషించిన విషయం మనందరికీ తెలిసిందే. అఫ్కోర్స్ కేసీఆర్తో పాటు అలుపెరగని పోరాటము ప్రొఫెసర్ కోదండరాం చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఆయనతో వచ్చిన పొరపొచ్చాల నేపథ్యంలో బయటికి రావడము, ఆ తర్వాత ఆయన పార్టీ పెట్టుకోవడము, అది ఎక్కడ సౌండ్ చేయకపోవడం, మొన్న జరిగిన ఎలక్షన్స్లో కాంగ్రెస్తో పాటు నడవడము మనకి ఇదంతా తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఎందుకు మళ్ళీ వచ్చింది అంటే తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం జిష్ణుదేవ్ శర్మ ఎన్నిక అవడంతో ఇప్పుడు గవర్నర్ కోట ఎమ్మెల్సీకి లైన్ అయితే క్లియర్ అయిందనే చెప్పాలి. గతంలో ఈ ఎమ్మెల్సీ 2 సీట్లకు సంబంధించి బీఆర్ఎస్ గవర్నమెంట్ అటు ఇద్దరు పేర్లను ప్రతిపాదించింది. బట్ వాళ్లకు సంబంధించి అంటే కళాకారులు అంటే సామాజిక సేవ చేసిన నేపథ్యంలో వాళ్లకు కేటాయించే అంశం నేపథ్యంలో శ్రవణ్ పేరు ఇంకొకరి పేరుని ప్రస్తావించారు. వీళ్ళు ఏ సేవలు చేశారనేసి అంటూ అంటే అప్పటి గవర్నర్ తమిళసై బీఆర్ఎస్ గవర్నమెంట్కు యాంటీగా వెళ్ళడం కావచ్చు, ప్రతి విషయంలో మెలికలు పెట్టడము, ప్రతి విషయానికి సంబంధించి తన వర్షన్ వినిపించడము, ప్రతి లీగల్ పాయింట్ లాజిక్ పాయింట్ లాగడం మనందరికీ తెలిసిందే. అప్పుడు ఈమె హోల్డ్ చేయడము, హైకోర్టుకు వెళ్ళడం ఇదంతా జరిగింది మనం చూసిందే. ఆమె అటు ఏంటిది తమిళనాడులో ఎలక్షన్లో నిల్చోవడంతో ఒక తాత్కాలిక గవర్నర్ను ఇక్కడ ఉంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 6 రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లను ఇప్పుడు రిప్లేస్ చేయడం, పర్మనెంట్గా పెట్టడం మనం చూసాము. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణకు కూడా కొత్త గవర్నర్ని శర్మని నియమించడంతో నిన్ననే ఆయన ఏంటిది ఏమంటాము ప్రమాణ స్వీకారం జరిగింది. అంటే అప్పుడప్పుడు కొన్ని ఫ్లోలో గుర్తుకు రావు కదా, ప్రమాణ స్వీకారం జరిగింది. ఇంకా ప్రమాణ స్వీకారం తర్వాత ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీది క్లియరెన్స్ అన్న దాని మీదనే ఉండడము, హైకోర్టు నుంచి కూడా మీరు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకం చేసుకోవచ్చు అంటూ గ్రీన్ సిగ్నల్ రావడంతో కోదండరాంతో పాటు ఒక పత్రికా అధినేత ఇది సియాసత్ పత్రికా అధినేత అమీర్ అలీ ఖాన్ పేర్లను గతంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో అది పెండింగ్ లో పడిపోవడం, ఇప్పుడు కొత్త గవర్నర్ రావడంతో ఇక అలీ ఖాన్ది ప్రొఫెసర్ కోదండరాంది ఎన్నిక లాంఛనము అన్నది క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. దానికి సంబంధించి ఇక గ్రీన్ సిగ్నల్ ఇక ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ప్రొఫెసర్ కోదండరాము ఆల్మోస్ట్ ఆల్ ఉద్యమ నేపథ్యం ఉండడము, ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొనడం, తెలంగాణ కోసము అనేక రకాలుగా పోరాటం చేయడం మనకు తెలిసిందే. ఇక ఒక పత్రికా అధినేత సియాసత్ అలీ ఖాన్ అటు పత్రికా నేపథ్యంలో ఆయన చేసిన సేవలకు సంబంధించి ఆయనకు దీంట్లో ఎమ్మెల్సీ కోటాలో గవర్నర్ ఎమ్మెల్సీ కోటాలో ఇంకా క్లియరెన్స్ అనేది క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. ఇంకా ఎలాంటి అభ్యంతరాలు లేదు అనేది మనకు చాలా చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ప్రొఫెసర్ కోదండరాంకు మంత్రి పదవి రాబోతోంది అన్న అంశం తెర మీదకి వచ్చింది. ఇప్పటికే 6 బెర్తులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. 6 బెర్తులకు సంబంధించి గతంలో మనం చెప్పాం 12 మంది పోటీ పడుతున్నారు. మాకు కావాలంటే మాకు కావాలి అంటూ. దీంట్లో ముదిరాజ్కి ఆల్రెడీ సీఎం హామీ ఇచ్చారు, ఖచ్చితంగా ముదిరాజ్ కోటాలో ఒకరికి మంత్రి పదవి ఇస్తాము అనేసని. ఇక మొన్న ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కొంతమంది నేతలు వెళ్ళి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు మా ప్రాతినిధ్యానికి సంబంధించి మాకు మంత్రి కోటాలో సీటు కేటాయించాలి అంటూ కూడా వాళ్ళు చెప్పడము, మీరు అంటే దీన్ని అక్కడికి తీసుకెళ్తాము అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం, మాతో పాటు రావాలంటూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలంటూ కూడా అక్కడ చెప్పడంతో వాళ్ళు ఇంకొక కావాలి అనేసని ఉండడం. లంబాడా తండాకు సంబంధించి ఇక్కడ కేటాయించలేదు, లంబాడా తండాను ఇక్కడ పట్టించుకోలేదు అన్న ఇంకొక వాదన తెర మీదకి వచ్చింది. దీంతో పాటు అటు రాజగోపాల్ రెడ్డి, అటు ఆదిలాబాద్ అంటే మంచిర్యాల నుంచి, ఇటు చెన్నూరు నుంచి ఇటు వివేక్ ప్లస్ ప్రేమ్ కుమార్ ఇద్దరు పోటీ పడుతున్నారు. అందుకే ఉన్నాయి 6 సీట్లు పోటీ పడుతుంది 12 మంది. మరి 12 మందిలో ఇప్పుడు కోదండరాంతో కలిపి 13 మంది. మరి మంత్రి పదవి ఇచ్చే అవకాశం, ఎందుకంటే ఆయనను పార్టీ విలీనం చేశారు, దాంతోపాటు అటు కేసీఆర్ తోటి విభేదించి బయట
బయటికి వచ్చారు. ఆల్మోస్ట్ వాళ్ళు కొంత సహకరించారు అన్న వాదన, వాళ్ళతో పాటు ఈయన పోరాటం చేసిన నేపథ్యంలో దక్కినా దక్కొచ్చు అన్న ఇంకొక ఆలోచన తెర మీదకి వచ్చిన, మరి మిగతా వాళ్ళను ఒప్పించి ఈయనకు ఎంతవరకు మంత్రి పదవి ఇస్తారు అనేది ఇప్పుడు ఇక్కడ మరో కొత్త చర్చ. మొత్తానికైతే గవర్నర్ కోట ఎమ్మెల్సీ దానికి సంబంధించి క్లియరెన్స్ వచ్చేసింది. అందులోనూ వీళ్లకు అభ్యంతరం చెప్పడానికి ఎలాంటి కారణం లేదు. నేపథ్యాలు కూడా చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. ఉద్యమ నేపథ్యం ఉంది, అసలు రాజకీయాల్లో తనదైన పోరాటం చేశారు. తెలంగాణ రావడంలో కీలక భూమిక పోషించారు. సీఎం కేసీఆర్తో కలిసి ఆయన అనేక ధర్నాలలో పాల్గొనడం కావచ్చు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు. ఒక్కటేంటి, ఒక ప్రొఫెసర్గా ఆయన విద్యాపరంగా కూడా ఎంతో కృషి చేశారు అనేది. ఇక సియాసత్ పత్రిక అధినేత అలీఖాన్ పత్రికా పరంగా ఆయన చేసిన సేవలు ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ ఎమ్మెల్సీని ఆపేందుకైతే ఇక హైకోర్టు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. మీరు గవర్నర్ కోటాలో దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, ఆలస్యం చేయకుండా మీ పని మీరు స్టార్ట్ చేసుకోండి అంటూ కూడా, అంటే బీఆర్ఎస్ చేసిన అప్పీల్కి సంబంధించి అయితే క్లియరెన్స్ వచ్చేసింది. ఇక దాని విషయంలో డౌట్ లేదు. ఇప్పుడు మంత్రి పదవి ఇస్తారన్న తర్వాతనే ఇప్పుడు కొత్త చర్చ అయితే రావడం జరిగింది. మరి ఎంతవరకు కోదండరామ్ గారికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది? ఇస్తే అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకే పదవులు వరిస్తాయి, దానికి పెద్దపీట వాళ్ళకే వేస్తాము అంటూ కూడా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. మరి కోదండరామ్ అయితే ఆ పరిగణలో, అంటే మొదటి నుంచి ఆయన కాంగ్రెస్ వాది కాదు, కాంగ్రెస్ తోటి ఉన్నాయన కాదు. ఎలక్షన్ టైంలో వచ్చారు, పార్టీ విజయానికి ఆయన ప్రోత్సాహం ఆయన అందించారు, ఆయన పార్టీని విలీనం చేయడం ఇదంతా చూసిన నేపథ్యంలో మరి ఆయన చేసిన స్టేట్మెంట్కి ఇప్పుడు జరుగుతున్న ఈ వాదనకు ఎంతవరకు లింక్ ఉంటుంది, ఇది ఎంతవరకు నిజం అన్నదైతే తెలియాల్సిన అవసరం. బట్ ఏంటంటే ఎక్కడో దగ్గర అయితే అంశం రాజుకోకుండా అయితే బయటికి రాదు. ఖచ్చితంగా అయితే మంత్రి స్థానం ఇవ్వాల్సింది. ఎందుకంటే గతంలోనే కోదండరామ్ గారికి మాజీ సీఎం కేసీఆర్ రాజ్యసభ ఆఫర్ చేశారు, మంత్రి పదవి ఆఫర్ చేశారు, ఇంకా చాలా పదవులు ఆఫర్ చేసినా ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేక ఈయన నాకు వద్దు, నేను ఈ పోరాట పటిమలోనే ఉంటాను అనేసి అంటూ చెప్పినట్టు కూడా మనం వార్తలు విన్నాము. దానికి సంబంధించి అనేక ఉదంతాలు కూడా తెర మీదకి వచ్చాయి. ఇప్పుడు మరి మంత్రి పదవి ఇస్తాను అని అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ తీసుకున్నారు కాబట్టి మంత్రి పదవి ఇచ్చినా వద్దు అనరు. ఎవరైనా ఇస్తాను అని అంటే కాదనే పరిస్థితి ఉండదు. అక్కడ ఇస్తాను వద్దు అని అంటే కారణం అనేది ఇక దూరపాలన కింద ఉండాలా, ఒంటెద్దు పోగొడలోకి పోతున్నాడు, నిర్ణయాలు తీసుకోవడంలో మాట వినట్లేదు, ఇలాంటివి చాలా కారణాలు వచ్చాయి. కాబట్టి అందుకోసమే వద్దు అనుకున్నారన్నది అది తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ఇంటర్నల్ డిస్కషన్ ప్రస్తుతం అయితే నడుస్తోంది. మరి ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, నిజంగా వరించే అవకాశం ఉందా, ఇస్తే మిగతా వాళ్ళు రేస్లో ఉన్న వాళ్ళు దీన్ని అంగీకరిస్తారా, అంగీకరించకపోతే వాళ్ళని ఎలా సర్దుమణగొడతారు? ఇదైతే మరో కొత్త చర్చ అనే చెప్పాలి. చూడాలి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది అయితే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.